జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఏలూరులోని పాత బస్టాండ్ దగ్గర నుంచి కూడా కొత్త బస్టాండ్ వరకు భారీ ర్యాలీని అయితే నిర్వహించారు. అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దీంట్లో ముఖ్య అతిథిగా ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అయితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటు బళ్ల మీద ప్రయాణించే వరకు అయితే హెల్మెట్ ధరించాలని చెప్పి నిర్లక్ష్యంగా ప్రయాణిస్తే ప్రాణాలు కోల్పోతారని చెప్పి కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ టూ వీలర్ ఎవరైతే నడుపుతున్నారో టూ వీలర్ నడిపేవారు తలకి చిన్న దెబ్బ తగిలినా సరే అది చాలా ప్రాణాంతకమని, ప్రాణం పోయే పరిస్థితులు వస్తాయని, అలాగే ముందున్న పైలట్ అలాగే కో పైలట్ ఇద్దరు కూడా హెల్మెట్లు ధరించాలని చెప్పి, అలాగే మైనర్లు ఎవరైతే ఉన్నారో మైనర్లకి బళ్ళు ద్విచక్ర వాహనాలు ఇవ్వద్దని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే నిర్లక్ష్యంగా అతివేగంగా ఇవన్నీ కూడా ప్రమాదాలకి కారణమవుతున్నాయని, అలాగే కార్లు నడిపేవారు ఇటు సీట్ బెల్ట్ని కంపల్సరీ ధరించాలి. అలాగే కారు నడిపే సమయంలో సెల్ ఫోన్ కూడా మాట్లాడొద్దని, ఈ సెల్ ఫోన్ మాట్లాడే క్రమంలో పక్కనున్న వారు హారన్ కొట్టినప్పుడు కానీ పక్కనున్న ట్రాఫిక్లో కూడా తెలిసే పరిస్థితి ఉండదు. అందువల్ల ప్రమాదాలు అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే రాత్రి ప్రయాణించేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇటు ఈ హెల్మెట్లు ధరించాలి, సీట్ బెల్ట్లు ధరించాలని భారీగా అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే రాత్రిపూట అయితే ఫేస్ వాష్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇటు ప్రమాదాల నివారణకి తగు చర్యలు తీసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రయాణించేవారు ఎదురు వచ్చేవారు కూడా మొత్తం అంతా కూడా అవగాహన కార్యక్రమాలు అయితే భారీ స్థాయిలో అయితే నిర్వహించే పరిస్థితి ఉంది. నడపడానికి అర్హులు కాబట్టి వారికి లైసెన్స్ మంజూరు చేయడం జరుగుతుంది. దానికంటే ముందు ఎవరైనా నడిపినట్లయితే ఆ వయసు కంటే ముందు వారిని పిలిపించి ఇప్పుడు గన్ని వీరాంజనేయులు గారు తన అమూల్యమైన పనిచేస్తున్నారు కాబట్టి మనం వారు చెప్పిన సూచనలు కూడా పాటిస్తామని తప్పకుండా పాటించి మన ప్రాణాలను కాపాడుకుంటాం. మరి ఈరోజు ఏలూరు జిల్లా రవాణా శాఖ మరి ఆధ్వర్యంలో ఏదైతే మరి రోడ్డు భద్రతా వారోత్సవాలు అని చెప్పి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏలూరు పట్టణంలో వీరంతా కూడా డిపార్ట్మెంట్ పరంగా ఎవరైతే కాలేజీ స్టూడెంట్స్ కానీ అలాగే మరి తటస్థులు కానీ అందరినీ కూడా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేయడమే కాకుండా మరి రోడ్లో మనం ఏదైనా ఒక డ్రైవింగ్ చేసుకుని వెళ్ళేటప్పుడు మిగతా విషయాల్లో ప్రయాణంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి డిపార్ట్మెంట్ అంతా కూడా అవేర్నెస్ గురించి మరి కార్యక్రమం ఏర్పాటు చేసిన ముందుగా రవాణా శాఖ అధికారులను అభినందిస్తూ మరి మనం కూడా ఎవరైతే యూత్ ఉన్నారో స్టూడెంట్స్ ఉన్నారో పిల్లలు ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయటం చాలా ప్రమాదకరం. అలాగే త్రిబుల్ రైడింగు చాలా ప్రమాదకరం. అలాగే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ అటువంటితో మాట్లాడటం కూడా చాలా ప్రమాదకరం. ఇటువంటి అన్నీ కూడా పిల్లల్లో యువతలో అవగాహన పెంచే విధంగా రవాణా శాఖ అధికారులంతా కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానికి మాలాంటి ప్రజాప్రతినిధులు కానీ అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు వారి అధికారులు కానీ వారితో పాటు ముఖ్యంగా రవాణా శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఎంతో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు రవాణా శాఖ డిపార్ట్మెంట్ని ముందుగా అభినందిస్తూ ఏదైతే రోడ్ సేఫ్టీ గురించి వీళ్ళంతా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నారో ఆ జాగ్రత్తలని కూడా మనం తీసుకొని ఖచ్చితంగా ప్రమాదాల బారి పడకుండా మనమంతా కూడా ఈ యొక్క భద్రత పాటించవలసిందిగా మీ ద్వారా ముఖ్యంగా యువతను కానీ విద్యార్థులను కానీ నేను కోరుకుంటా ఉన్నాను.